హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విన్నీ. వేడి వేడి అన్నంలో వేడి వేడి రొయ్యల కర్రీ వేసుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో కదా. రెసిపీ చూపిస్తా, వచ్చేయండి. ఫస్ట్ అయితే రొయ్యల్లోని నరాలు తీసేసి రొయ్యలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యల్లో నరాలు తీయడం అనేది చాలా ఇంపార్టెంట్, అదైతే మర్చిపోవద్దు. దానికోసమే క్లిప్ పెట్టాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్కి. ఆయిల్ వేసుకుని అందులోనే కట్ చేసుకున్న ఒక 2-3 ఉల్లిపాయలు వేసుకోండి. మీడియం సైజు ఉంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు అనేది వేగుతున్నప్పుడే మనం దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా వేసేయాలండి ఇప్పుడే, ఈ టైంలోనే. పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఆనియన్ పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోయి ఇందులోకి కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసేసుకుందాము. రొయ్యల్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి. సో అందుకని చెప్పేసి ఇందులోకి అయితే మనం కొంచెం పసుపు ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకుందాము. ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసేసుకుందాము. ఒకసారి అయితే కలిపేసేసి బాగా రొయ్యలకి పట్టేసేలాగా ఉప్పు పసుపు అనేది రొయ్యలకి పట్టేలాగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10-5 మినిట్స్ అనేది మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రొయ్యల్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఒక 10-5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా వాటర్ అనేది వచ్చేసినాయి కదా. ఈ వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయిపోవాలి. ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనమైతే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మరొకసారి మూత పెట్టేసేసి మగ్గించుకుందాము. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి నీళ్ళు కూడా ఇంకిపోయినాయి కాబట్టి ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన సరిగ్గా పోకపోతే మన కర్రీ అనేది అసలు బాగోదండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకును కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. మనకి ప్రాన్స్ అనేది ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. అంత టేస్టీగా, అంత ఎమ్మీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపించే అంత బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులోకి ఒక 3 లేదా 4 కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుందాము. టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. టమాటాలోంచి వాటర్ కూడా వస్తుంది కదా, ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి. టమాటా అనేది మెత్తగా ఉడికిపోవాలి. ఇందాక చెప్పినట్టే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5-10 మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలి. మీకు అర్థం అవ్వాలి అంటే టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా కూడా మెత్తబడిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 లేదా మీ కారానికి సరిపడా కారాన్ని వేసుకొని కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత దీనిలోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులోనే గరం మసాలా ఇంకా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. మసాలాలన్నీ ఈవెన్గా కలుపుకోవాలి అండి. మనకి కర్రీకి అనేది
బాగా పట్టేయాలి. ఈ టమాటా అనేది అంతా మగ్గిపోయిన తర్వాత, మసాలాలు వేసిన తర్వాత ఎంత గ్రేవీగా కనిపిస్తుంది గదా! మీకు ఇందులోకి కావాలంటే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడైతే వాటర్ ఏమి ఎయట్లేదు. ఇంకా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒక 2-5 మినిట్స్ అనేది మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే, యమ్మీగా ఉండే రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకైతే. ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకుందాము. ఇంతేనండి. మన టేస్టీ యమ్మీ కర్రీ, రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసేద్దాము. చూడండి ఎంత బావుందో. దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే అంతకంటే ఏం కావాలండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో నా వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ యూ. థ్యాంక్ యూ.